హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై జల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నంబు రాజిల్లెడు మోమువాడు ఒకడు, చల్వల మనధనంబు తెచ్చెనో మల్లియలారా, మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. అంగజునైన జోడ హృదయంగముడై కరగించువాడు, శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు, మమ్మంగజు పుంబు తూపులకు అగ్గము శేషల వంగలొంగనా రంగములారా, మీ కడకు రాడు గదా కృపనున్న చూపరే. హరిచరణములకు ప్రియవై హరినిను మన్నింప భద్రమందెడు తులసి, హరి నీ దశ రడుగదా, హరి చొప్పు ఎరిగించి శుభములందింపగదే. పొగడదగువాని కానరే పొగడలార, ఈడెరుంగని విభుజూపుడు ఈడెలార, మొల్లమగు కీర్తివాడేడి ములలార, సుకుని గదితు నిజపుడు కింశుకములార, కిటి అయి కౌగిటి జెచ్చను వటుడై వర్ధిల్లి కొడి చెబడి కృష్ణుండై, ఎట పద చిన్నములిడే క్రిందటి బామున ఏమి నుచితమ్మ ధరిత్రి. ఈ చరణంబులే ఇందు నిభానన సనకాదిముని యోగి సరణి నొప్పు, ఈ పదతలములే ఎలనాగా శృతివధూ సీమంత వీధుల చెన్ను మిగులు, ఈ పదాబ్జంబులే ఇభకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మ, ఈ సుందరాంఘ్రులే ఇందీవరక్షణ ముక్తికాంతామనోమోహనంబులు, ఈ అడుగుల రజమే ఇంతి బ్రహ్మేశాది దివిజవరులు మౌళి దిశలా దాల్తురు అనుచు, కొందరబ్జ అబలులబ్జాక్షుడేగిన క్రమము కనియు అతని కానరైరి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ భూమండలంలో ఉండేటువంటి ద్వీపముల యొక్క వర్ణన చేస్తూ, అక్కడ ప్లక్ష ద్వీపంలో హంసపతంగ ఉజ్జాయన సత్సంగ అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు 4 వర్ణాలు వాళ్ళ జనులు ఉంటారయ్యా. వాళ్ళందరూ కూడా అరుణ, నృష్టి, అంగిరిసి, సావిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అనేటువంటి నదుల్లో వాళ్ళు స్నానాలు చేస్తారు. ఈ స్నానాలు చేయడం వల్ల ఏమిటి జరుగుతుంది అంటే, వాళ్ళలో ఉండేటువంటి రజోగుణము తమోగుణము కూడా కడిగివేయబడి శుద్ధ సాత్విక స్వరూపమే వాళ్ళకి మిగులుతుంది. మిగిలిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వేద ప్రతిపాద్యుడైనటువంటి ఆ సూర్యభగవానుడి యొక్క స్తుతిని చేస్తూ ఉంటారు వాళ్ళు. అది కూడా వేదోక్తం. వేదం ఏ విధంగా అయితే విధించిందో ఆ విధి విధానాన్ని పాటిస్తూ ఉపాసన చేస్తూ ఉంటారయ్యా. అలాగే చేయడం వల్ల సూర్యుడు వాళ్ళకి 2 విధాలైనటువంటి ఉపకారాలు చేస్తాడు. ఒకటేమో స్వర్గాన్ని ప్రసాదిస్తాడు కావలసినటువంటి వాళ్ళకి, రెండవది ఆత్మజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు అని చెప్పిన తర్వాత, ప్రత్నస్య విష్ణోరూపం యత్ సత్యస్య ఋతస్య బ్రాహ్మణః అమృతస్య చ మృత్యోశ్చ సూర్యం ఆత్మానమీమహీతి అని చెప్పి, అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కాలాతీతుడైనటువంటి పరీక్షితు సూర్యోపాసన చేస్తున్నారు అని చెప్పాను కదా. ఆ సూర్యుడు ఎవరు అంటే, కాలానికి అతీతుడైనటువంటి విష్ణువు యొక్క స్వరూపమే సూర్యమండలం.
కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నారు అనేటువంటిది కానీ గమనించినట్లయితే మనం భగవద్గీతను కానీ క్షుణ్ణంగా కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సర్వభూతాంతర స్థితుడు నేను అన్నాడు ఆయన. అన్నిట్లోనూ నేనే ఉన్నాను అన్నాడు. అన్నిట్లోనూ అంటే ఏమిటి? నక్షత్రాల్లోనూ, ఆకాశంలోను, సూర్యచంద్రాదుల్లోనూ, 84 లక్షల జీవరాశుల్లోనూ, వీటిలన్నిట్లోనూ నేనే ఉన్నాను అన్నాడు. కాబట్టి కాలంలో కూడా తాను ఉన్నాడు. కాలంలో తానుండి తాను కాలం అయిపోలేదు, కాలానికి అతీతంగా ఉన్నాడు ఆయన. కాబట్టి కాలాతీతుడైనటువంటి విష్ణువు యొక్క రూపమే అది. యత్ ఆ సూర్యమండలం ప్రజ్ఞస్య అంటే కాలానికి అతీతుడైనటువంటి విష్ణోహ రూపం, అది విష్ణువు యొక్క రూపమే అది. కాబట్టి మనం పొద్దున్నే లేచి ఆదినారాయణ స్వామి అని చెప్పి ఆ సూర్యుని నమస్కారం పెట్టుకుంటున్నామంటే రెండు పనులు చేస్తున్నాం. ఒకటి మనకి వెలుగుని, ప్రకాశాన్ని, ఆరోగ్యాన్ని, సమస్త జీవులకి కూడా ఆయుష్ని ప్రసాదించేటువంటి ఆ సూర్యుడు అనేటువంటి ఒకానొక మండలానికి మనం నమస్కారం చేస్తున్నాం. అదేవిధంగా అది ఒకటి. ఇక రెండవది ఏమిటంటే ఆ సూర్యమండలంలో బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి సర్వవ్యాపకమైనటువంటి కాలాతీతమైనటువంటి ఆ నారాయణ స్వరూపాన్ని కూడా మనం ధ్యానిస్తున్నట్టు అవుతుంది. అందువల్లే మనకి ఆదిత్య హృదయం చదివినట్లయితే దీని అంతరార్థాలు చాలా అద్భుతంగా దాంట్లో వర్ణించబడ్డాయి. ఈ విధంగా వాళ్ళు ఆ సూర్యమండలంలో ఆ సూర్యుణ్ణి ప్లస్ అందులో ఉండేటువంటి పరమాత్మని కూడా వాళ్ళు ఆరాధిస్తారయ్యా. ఎందుకు అంటే వాళ్ళకి సత్వరజస్తమో గుణాలు వదిలిపోయాయి, సాత్విక గుణం ఉండి శుద్ధ సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళకే సర్వాంతర్యమైనటువంటి పరమాత్మ యొక్క అనుభవం కలుగుతుంది. రజోతమో గుణాలతో ఉండేటువంటి వాళ్ళకి, సత్వగుణం తక్కువగా ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు చూసేటువంటి దేవతలు, వాళ్ళు చూసేటువంటి వ్యక్తులు, వాళ్ళు చూసేటువంటి వస్తుజాలములే కనిపిస్తాయి తప్ప వాటిల్లో ఉండేటువంటి పరమాత్మ యొక్క అనుభవం కలగదు. కాబట్టి వీళ్ళు ఆ నదుల్లో స్నానం చేయడం మూలాన వీడి పరిశుద్ధమైనటువంటి సాత్విక భావం కలగడం చేత సూర్యుడిలో వాళ్ళు పరమాత్మను కూడా చూశారయ్యా. తర్వాత ఇంతకీ ఆ సూర్యుడు ఎవరో తెలిసిన పరీక్షితు? ఆయన ఋతం, సత్యం, వేదం, మోక్షం. ఆయన సత్యం, ఆయన ఋతం, తర్వాత ఆయన వేదం, ఆయన మోక్షం, తర్వాత సమస్తమైనటువంటి జీవులన్నిటి యొక్క మరణాలకి కూడా అధిష్టానం అయినటువంటి వాడు అని వాళ్ళు ఆ సూర్యుణ్ణి ఆ విధంగా స్తుతిస్తూ, స్వామి అటువంటి సత్యం, ఋతం, వేదం, మోక్షం, మరణాధిష్టానమైనటువంటి కాలాతీతమైనటువంటి విష్ణుస్వరూపమైనటువంటి నిన్ను సూర్యం ఆత్మానమీమహీతి, ఈమహి అంటే శరణు వేడుతున్నాము, ఈతి ఈ విధంగా శరణు వేడుతున్నాం. ఏమిటి వాళ్ళు వేడినట్టు? అప్పుడు ఆ సూర్యుడిని వాళ్ళు ఏ విధంగా చూశారంటే ఋతస్య సత్యస్య బ్రహ్మణః అమృతస్య మృత్యోహ చ, మృత్యువు కూడా ఆయనే, ఆత్మానం తన స్వరూపం, మనలో ఉండేటువంటి ప్రత్యేగాత్మ స్వరూపము నువ్వే, వేదం నువ్వే, సత్యం నువ్వే, మోక్షం నువ్వే, మృత్యువు నువ్వే, తర్వాత ఋతం నువ్వే అనేటువంటి విధంగా వాళ్ళు ఆ సూర్యుడిని చూసి స్వామి ఈమహి నిన్ను శరణు వేడుతున్నాము, అన్నీ ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి ఆ సూర్యుడిని ఆ విధంగా శరణు వేడుతున్నారు. ఇక్కడ రెండు పదాలు వచ్చాయి. ఒకటి ఏమిటంటే సత్యము అని, తర్వాత ఋతం అనేటువంటిది వచ్చింది. ఋతము మనం ఋతం అంటాం, ఋతము సత్యము. ఋతమన్నా కూడా సత్యమనే అర్థం, సత్యమన్నా కూడా సత్యమనే అర్థం. మరి ఋతం సత్యం అని చెప్పి రెండు పదాలు ఎందుకు వాడారండి అంటే, ఇక్కడ సత్యం అంటే ది యాబ్సల్యూట్ ట్రూత్, పరిపూర్ణమైనటువంటి సత్యం, అది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యం అంటే ఇది అబ్సల్యూట్ ట్రూత్. ఇప్పుడు ఋతం అంటే ఏమిటంటే అర్థం, ఆ సత్యం యాక్షన్లోకి వస్తే ఆ యాక్షన్ చేసేటువంటి సత్యాన్ని ఋతము అంటారు. అంటే ఉదాహరణ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఒకటి సత్యం అంటే అబ్సల్యూట్ ట్రూత్, ఆ ట్రూత్ అనేటువంటిది ఒక ముద్ద కింద ఉంది అనుకుందాం. ఇప్పుడు
ఇఫ్ ఆ ముద్ద యాక్షన్లోకి వచ్చింది అంటే అంటే అది యాక్ట్ చేయడం ప్రారంభించింది అంటే దాన్ని ఋతము అంటారు. అంటే ఏమిటి? సత్యం ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ ఋతము. దీనికి ఎలాగ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే సూర్యుడు ఉన్నాడు, ఏదో 9 కోట్ల మైళ్ళ దూరంలో బ్రహ్మాండమైనటువంటి అగ్నిగోళంలాగా తేజరిల్లుతూ ఉన్నాడు. ఆ అగ్నిగోళం అంతా కూడా సత్యం. ఇప్పుడు అందులో నుంచి కాంతి కిరణాలు, వెలుగులు అవన్నీ కూడా ఇలాగ ప్రయాణించేసేసి ఆ సత్యం అనేటువంటి ఆ సూర్యమండలం యాక్షన్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఆ కాంతులన్నీ కూడా ఇలాగే వచ్చేస్తున్నాయి. అలా వస్తున్నటువంటి కాంతులు ఏమిటి? సూర్యుడిలో ఉండేటువంటి సత్యస్వరూపమేగా, సూర్యుడి యొక్క కాంతేగా. కాబట్టి ఆ యాక్షన్, సత్యం ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ రితం, అదన్నమాట. ఇప్పుడు సత్యం అనేటువంటిది ఏమిటి అంటే మనం చాలా పొరపాటు పడుతూ ఉంటాం. సత్యం అంటే ట్రూత్ వేరు, రియాలిటీ వేరు. ట్రూత్ అంటే దానికి కండిషన్స్ ఉండవు, సత్యానికి ఎప్పుడూ కండిషన్స్ ఉండవు. రియాలిటీ రిలేటివ్గా ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడు ఉదయిస్తాడు అంటాం, అస్తమిస్తాడు అంటాం, ఏదో మధ్యాహ్నం వస్తాడు అంటాం. ఇది రియాలిటీగా, రియలే కదా, మనం రోజు చూస్తున్నదేగా, మనకు అనుభవంలో ఉన్నదేగా. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు భూమిని దాటేసేసి మనం దూరంగా వెళ్ళిపోయి, భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటేసి ర్యాకెట్ మీద ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడి నుంచి సూర్యుడిని చూస్తున్నాం అనుకోండి. అప్పుడు సూర్యుడు ఉదయించడం ఉండదు, అస్తమించడం ఉండదు. సూర్యుడు అలా కంటిన్యూస్గా వెలుగుతూ ఉంటాడు. ఏది సత్యం? సూర్యుడు నిత్యంగా అక్కడ అలా వెలుగుతూ ఉండడం అనేటువంటిది సత్యం. ఆ సత్యం ఎప్పుడు మనకు కనిపించింది? భూమి నుంచి, ఈ భూమండలం యొక్క గురుత్వాకర్షణ దగ్గర నుంచి, ఈ ఆకర్షణల దగ్గర నుంచి మన మనసు పైకి లేచి సత్యాన్ని చూసినప్పుడు ఆ సత్యం గోచరిస్తుంది. ఇప్పుడు రియాలిటీ ఏమిటంటే మనం ఆ భూమి మీద పడిపోయాం. భూమి మీద పడిపోయేటప్పుడు భూమి తిరుగుతూ ఉండేటప్పటికీ మనకేమవుతుంది? భూమి తిరగడం వల్ల మనం కూడా భూమితో పాటు తిరుగుతూ ఉండేటప్పటికి సూర్యుడి యొక్క కాంతి ఒకసారి పడి పగలవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పటికి రాత్రి అవుతుంది. ఇది రియాలిటీ. ఇది నిజమేగా, మనం రోజు అనుభవిస్తున్నాంగా. కాబట్టి మన అనుభవాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటేమో రియాలిటీ, రిలేటివ్గా అనుభవించేటువంటి అనుభవాలు వేరు, సత్యంగా ఉండేటువంటి అనుభవం వేరు. కాబట్టి మనం అందరం ఏం చేస్తూ ఉంటామంటే మనం ఈ పూజలు చేసాం, ఆ పూజలు చేసాం, అలా చేసాం, ఇలా చేసాం, ఇవి చేసాం, అవి చేసాం అనుకుంటూ ఏదో సంతృప్తి వచ్చింది అనేటువంటిది అన్నీ కూడా రియాలిటీస్. అవన్నీ కూడా రిలేటివ్. నీ యొక్క స్థానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుని నమస్కారం, శ్రద్ధగా నమస్కారం పెట్టుకుంటే అక్కడికి వచ్చినటువంటి అనుభవం వేరు. అదే మళ్ళీ నువ్వు బయటకు వచ్చా, నువ్వు నమస్కారం పెట్టవు, ఏమీ చెయ్యు, నీ మోహాలు, నీ గోళ, నీ గందరగోళాల్లో పడి అలా కొట్టుకు చేస్తూ ఉంటావు నువ్వు. కాబట్టి అది రిలేటివ్. నీ యొక్క స్థితిని బట్టి మారిపోతూ ఉండేటువంటి అనుభవాలన్నీ రియాలిటీ. అవన్నీ మిథ్యలు, అవన్నీ సరైనటువంటివి కావు. భూమిపై నుంచి పైకి వెళ్ళిపోయి సూర్యుడిని చూస్తే సూర్యుడు నిరంతరము వెలుగుతూ ఉంటాడు. అక్కడ సూర్యాస్తమయాలు ఏవైతే ఉండవో అటువంటి స్థితిని అమృతమయం అంటారు. అదే సత్యం, అమృతం. కాబట్టి స్వామి నీవు సత్యస్వరూపుడివయ్యా అని చెప్పి ఈ పక్షదీపంలో ఉండేటువంటి వాళ్ళు ఆ సత్యస్వరూపుడైనటువంటి, మోక్షస్వరూపుడైనటువంటి, ఋతస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను, మృత్యుస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారయ్యా పరీక్షితు అని చెప్పిన తర్వాత, ప్లక్షాదిషు పంచసు పురుషాణం మాయురింద్రియ మోజస్సహో బలం బుద్ధిర్విక్రమ ఇతి చ సర్వేషాం ఔత్పత్తికి సిద్ధిరవిశేషేణ వర్తతే. ఈ ప్లక్షద్వీపం మొదలైనటువంటి 5 ద్వీపాల్లో జనులకి ఏమిటి అంటే, ఆ జనులందరూ ఉన్నారుగా, 4 రకాలైనటువంటి వర్ణాల వాళ్ళు ఉన్నారుగా. ఆ ద్వీపాల్లో ఉండేటువంటి జనులకి ఆయుర్దాయం, ప్రజనన సామర్థ్యం అంటే పిల్లల్ని కనేటువంటి సామర్థ్యం, తర్వాత మనోబలం, తర్వాత వాళ్ళ ఇంద్రియాల యొక్క పాఠవం, తర్వాత శరీర బలం, బుద్ధి బలం, పరాక్రమం అనేటువంటి లక్షణాలు
అందరిలో సమానంగా సహజ సిద్ధంగా ఉంటాయి. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అనేటువంటిది ఏమీ ఉండదు వాళ్ళకి. అంటే అందరాయుర్దాయం ఒకలాగే ఉంటుంది, వాళ్ళు పిల్లల్ని కనేటువంటి సామర్థ్యం ఒకలాగే ఉంటుంది, మనోబలం కూడా ఈక్వల్గానే ఉంటుంది, ఇంద్రియ పాఠం, శరీర బలం, బుద్ధి బలం, పరాక్రమం అనే లక్షణాలన్నీ కూడా అందరిలోనూ సమానంగా సహజమైనటువంటి విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సాత్విక గుణ సంపన్నులు కాబట్టి. సో సాత్విక గుణంతో ఉండేటువంటి వాళ్ళందరికీ ఈ విధంగా ఉంటాయి. కానీ భారతదేశంలోకి వచ్చేటప్పటికి ఒక్కొక్క బుద్ధి వేరుగా ఉంటుంది, సామర్థ్యం వేరుగా ఉంటుంది, ఆయుర్దాయం వేరుగా ఉంటుంది, ఇంద్రియాలకు ఉండేటువంటి శక్తి రకరకాలుగా ఉంటూ ఉంటుంది, పరాక్రమం కూడా అదే ఉంటుంది. ఈ విధంగా మార్పులు చెందుతాయి. కానీ ప్లక్షద్వీపంలో ఉండేటువంటి జనులకి ఆల్మోస్ట్ అందరికీ సమానంగానే ఉంటుంది. అదన్నమాట సమానము. ఎందుకు అంటే వాళ్ళ మనసంతా కూడా సత్వగుణంతో ఉండిపోయి శ్రీహరి యొక్క ధ్యానం చేస్తూ ఉండేటప్పటికి ఏమైపోతుంది, వాళ్ళ దృష్టి అంతా కూడా శ్రీహరి మీద ఉన్నప్పుడు వాళ్ళ అందరూ అదిగా ఉండేటప్పుడు అందరి శరీరాల్లో ఉండేటువంటి శక్తి కానీ, పాఠవం కానీ, ఇంద్రియ నిగ్రహాది శక్తులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కామన్గా ఉంటాయి. అందువల్ల దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మనం నిరంతరం కూడా సూర్యభగవానుడిలో ఉండేటువంటి ఇంద్రియ పాఠవాన్ని పెంచేటువంటి వాడు, బలాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, సత్యస్వరూపుడైనటువంటి వాడు, మోక్షప్రదాయుడైనటువంటి వాడు ఆ సూర్యుడి యొక్క ధ్యానం చేస్తున్నట్లయితే మన ఆయుర్దాయం, ఇంద్రియ పటుత్వం, తర్వాత ప్రజనన సామర్థ్యం, మనోబలం ఇవన్నీ కూడా బాగా పెరిగి మనకి ఒక రకమైనటువంటి ఆ ప్రభావాన్ని కలిగిస్తుంది. అక్కడ జనులకి అలా కలిగిస్తుంది కాబట్టి మనకి కూడా ఆ విధమైనటువంటి సూర్యోపాసన వల్ల కలుగుతుంది అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా శాల్మల ద్వీపం అనేటువంటి ద్వీపం, జంబూ ద్వీపం అయింది, ప్లక్షద్వీపం అయింది, ఇప్పుడు శాల్మల ద్వీపం గురించి ఆయన చెప్పడం ప్రారంభించాడు. ప్లక్షస్వసమానేనే క్షురసోదేనావృతో యథా తథా ద్వీపోపి శాల్మలో ద్విగుణ విశాల సమానేన సురోదేనావృత పరివృంతే. ప్లక్షద్వీపం ఉందిగా, ఆ ప్లక్షద్వీపం చుట్టూ దానితో ప్లక్షద్వీపం ఎంత ఉందో అంత వైశాల్యం కలిగినటువంటి ఒక చెరుకు సముద్రం ఒకటి ఉంది. ఆ చెరుకు రసం లాంటి సముద్రం ఉంది. ఆ ప్లక్షద్వీపం ఎంత ఉందో అంత వైశాల్యం కలిగినటువంటి చెరుకు రస సముద్రం ప్లక్షద్వీపానికి బయట ఆవరించి ఉంది. అదేవిధంగా ప్లక్షద్వీపం ఎంత ఉందో దానికి రెట్టింపు వైశాల్యం కలిగినటువంటి శాల్మల ద్వీపం కూడా ఉంది. ఆ శాల్మల ద్వీపం బయటికి సమాన్యమైనటువంటి వైశాల్యంతో మదిరా సముద్రం చేత చుట్టబడి ఉంది. అంటే ఏంటి, లక్షద్వీపాన్ని చుట్టూ చెరుకు రసంతో కూడుకున్నటువంటి సముద్రం ఉంది, తర్వాత శాల్మల ద్వీపం ఉంది. శాల్మల ద్వీపానికి అవతల మదిరా, అంటే మామూలుగా మదిరాపానం అంటాను చూసారా, అటువంటి మదిర చేత నింపబడి ఉంది. అంటే దానికి హద్దులు ఉన్నాయన్నమాట. శాల్మల ద్వీపానికేమో ఒక పక్కనేమో ఇది ఉంది, చెరుకు రస సముద్రం ఉంది, రెండవ పక్కనేమో ఈ మదిరా సముద్రం ఉందన్నమాట. అంటే ఈ రెండు సముద్రాల మధ్యలో శాల్మల ద్వీపం ఉందయ్యా. ఈ శాల్మల ద్వీపం యత్ర వై శాల్మలి ప్లక్షయామాయస్యాం వావకిలనిల యమాహుర్భగవతశ్చందః స్తుతః పతత్రిరాజస్య సా ద్వీపభూతయే ఉపలక్ష్యతే. తర్వాత జంబూ ద్వీపంలో బంగారంతో ఉండేటువంటి జంబూ అంటే నేరేడు చెట్టు ఉంది. ప్లక్షద్వీపంలోనేమో బంగారంతో ఉండేటువంటి జువి చెట్టు ఉంది. ఇక్కడ శాల్మల ద్వీపంలో శాల్మల చెట్టు అంటే జువ్వి చెట్టు ఎంత ఉందో ఆ ప్లక్షద్వీపంలో అంత పరిమాణం కలిగినటువంటి శాల్మల చెట్టు అక్కడ ఉంది. శాల్మలము అంటే బూరుగు చెట్టు అన్నమాట. ఆ బూరుగు చెట్టు ఉండడం చేత ఆ ద్వీపానికి శాల్మల ద్వీపము అని పేరు వచ్చింది. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఎక్కడైతే ఏ వృక్షాలు ఎక్కువగా ఉంటాయో ఆ వృక్షాల పేరుతో ఆ భూమండలాలకి ఆ పేర్లు పెట్టబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఏదో
మా ఊరేంటండి మామిళ్ళపల్లి అంటాం. అంటే మీ ఊరేంటంటే మామిళ్ళపల్లి అంటాం. అంటే దాని అర్థం ఏంటన్నమాట, వాళ్ళు ఉండేటువంటి ఊళ్ళో మామిడి చెట్లు ఉండడం వల్ల మామిళ్ళపల్లి అంటారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి ప్రదేశాల యొక్క పేర్లు, అక్కడ పెరిగేటువంటి వృక్షాలను బట్టి అక్కడ ఆయా ఊరి పేర్లు, ఆయా ద్వీపాలు, ఆయా నగరాల పేర్లు రావడం అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి అక్కడ ఈ బూరుగు చెట్టు ఉందయ్యా, అందువల్ల దానికి ఆ పేరు వచ్చింది. తరువాత ఏం చేస్తూ ఉంటాడంటే ఆ ద్వీపానికి వేదమంత్రాలే తన అవయవములు కలిగినటువంటి శ్రీహరిని పక్షిరాజగు గరుత్మంతుడు ఆ శాల్మల ద్వీపంలోనే ఆ బూరుగు చెట్టు మీదే ఉంటాడు అని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటనమాట, శాల్మల ద్వీపంలో బూరుగు చెట్టు మీద గరుత్మంతుడు ఉంటాడు. ఆయన ఆ గరుత్మంతుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఆ శ్రీహరిని ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు, స్తుతి చేస్తూ ఉంటాడు. ఏమిటి ఆ శ్రీహరిని, ఆ శ్రీహరి యొక్క రూపం ఏమిటంటే శ్రీహరి యొక్క ముఖము, కళ్ళు, చెవులు, ముక్కు, కంఠం, పురస్థలము, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా ఎలాగ ఉన్నాయంటే వేదమంత్రాలే ఆ రూపాలు ధరించినటువంటి శ్రీహరిని శాల్మల ద్వీపంలో ఆ శాల్మల వృక్షం మీద ఆ బూరుగు చెట్టు మీద రెక్కలు అల్లాడిస్తూ శ్రీహరి యొక్క వాహనం అయినటువంటి గరుత్మంతుడు ఆయన్ని పూజిస్తూ ఉంటాడు, ఆయన్ని స్తుతి చేస్తూ ఉంటాడు. ఏమిటి ఆ స్తుతి చేయబడేటువంటి రూపం? అది రాతి రూపం కాదు, ఫోటో రూపం కాదు, లేకపోతే చెక్కతో చేసినటువంటి విగ్రహం కాదు, లేకపోతే సూర్యమండలంలాగా వెలుగుల ముద్ద కాదు. అక్కడ శ్రీహరి ఎలా కనిపిస్తున్నాడు అంటే ఛందస్తుత పతత్రిరాజస్య, ఛంద అంటే వేదాలు అని అర్థం, ఛందస్తుత అంటే మంత్రాల చేత స్తుతింపబడేటువంటి వాడు. అంటే ఏమిటన్నమాట, ఆ శ్రీహరిని పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు చూస్తున్నప్పుడు ఆయన చతుర్బాహువులు, ఆ మొత్తం ఆకారం అంతా కూడా వేదమంత్రాల యొక్క ఘోష, వేదమంత్రాల యొక్క ఆ వేదమంత్రాలే, ఆ వేదమంత్రాల్లో ఉండేటువంటి ప్రభావము, శక్తి, తేజస్సు అంతా కూడా అవయవాల రూపంలో కనిపిస్తూ ఉండేటప్పటికీ గరుత్మంతుడిలో నుంచి ఆ వేదమంత్రాలన్నీ కూడా స్తుతి రూపంలో బయటకు వచ్చేసాయ్యా. కాబట్టి ఆయన స్తుతి చేస్తూ ఉండేటప్పుడు శ్రీహరి వేదమంత్ర స్వరూపం కింద ఆయన కనిపిస్తూ ఉంటాడు. అందుకనే వేద వేద్యో అంటారు. వేదమంత్రాల ద్వారా తెలుసుకోబడినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అనేటువంటి విశేషం మనకు ఉంది కదా. కాబట్టి అటువంటి ఆ శాల్మల వృక్షమే పతత్రిరాజస్య నిలయం ఆహుహు, పతత్రిరాజస్య నిలయం ఆహుహు అని చెప్తూ ఉంటారయ్యా. పతత్రిరాజు అంటే రెక్కలు కలిగినటువంటి పక్షులకు రాజు అయినటువంటి గరుత్మంతుడి యొక్క నిలయం ఆ బూరుగు వృక్షం అని చెప్తూ ఉంటారయ్యా అని చెప్పిన తర్వాత మరి ఆ శాల్మల ద్వీపానికి రాజెవరు అనేటువంటి విషయాన్ని చెప్తూ తద్వీపాధిపతి ప్రియవ్రతాత్మజో యజ్ఞబాహు స్వసుతేభ్య సప్తభ్య స్తన్నామ్నాని సప్తవర్షాణి వ్యభజత్ సురోచనం సౌమనస్యం రమణకం దేవవర్షం పారిభద్రమాప్యాయనం అవిజ్ఞాతమితి అని ఆ శాల్మల ద్వీపానికి రాజు ఎవరు అంటే ప్రియవ్రత మహారాజు యొక్క మొదటి కుమారుడైనటువంటి నేను చూసినటువంటి ఆ యజ్ఞభృతుడు అనేటువంటి వాడి అయింది కదా. ఇప్పుడు రెండో పుత్రుడైనటువంటి వాడు ఎవరంటే యజ్ఞబాహు అనేటువంటి ఆయన ఈ శాల్మల ద్వీపానికి ప్రభువయ్య. ఆ యజ్ఞబాహుడికి అంటే ప్రియవ్రతుడు కొడుకైనటువంటి యజ్ఞబాహుడు ఈ శాల్మల ద్వీపానికి అధిపతి అయ్యా. హీఈస్ ది కింగ్. ఆయనకి 7 కొడుకులు ఉన్నారు. ఆయన ఏం చేశాడు అంటే ఆ శాల్మల ద్వీపాన్ని ఈ ప్రియవ్రత మహారాజు కొడుకైనటువంటి యజ్ఞబాహుడు 7 భాగాలు చేశాడయ్యా. ఆ 7 భాగాలు ఏంటంటే సురోచనం, సౌమనస్యం, రమణకం, దేవవర్షం, పారిభద్రం, ఆప్యాయనం, అవిజ్ఞాతం అనేటువంటి 7 ఖండాల కింద ఆ శాల్మల ద్వీపాన్ని 7 ఖండాల కింద విభజించాడు. అంటే ఏమిటనమాట, ప్రతి ఖండము కూడా మళ్ళీ పర్వతాలతోనూ నదులతోనూ సెపరేట్ చేసిబడి ఉంటాయి. కాబట్టి 7 ఖండాల కింద విడగొట్టి తన 7 కొడుకులకి కూడా పంచిచ్చాడు. వారి పేర్లే
ఆ కొడుకుల పేర్లే ఆ భూమండలానికి అది పేరు వచ్చింది. ఇప్పుడు భారతదేశం అనండి, భరత చక్రవర్తి భరతుడి యొక్క శకుంతల తనయుడైనటువంటి భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతదేశము అయింది. అదేవిధంగా ఈ సాల్మన ద్వీపాన్ని 7 ముక్కల్లోనూ కూడా వాళ్ళ కొడుకులు పేర్లతోనే పంచిచ్చాడు, వారి పేర్లే వాటికి వచ్చాయి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ సాల్మన ద్వీపంలో ఈ 7 ఖండాలు ఏ విధమైనటువంటి పర్వతాలు హద్దులుగా ఉన్నాయని చెప్తూ తేషు వర్షాద్రయో నద్యశ్చ సప్తవాభిజ్ఞాతా సర్వస శతశృంగో వామదేవ కుందో ముకుంద పుష్పవర్ష సహస్ర శృతిరితి అనుమతి సినీవాలి సరస్వతి కుహు రజనీ నందారాకేతి అని వాటిలో స్వరసము, శతశృంగము, వామదేవము, కొందము, ముకుందము, పుష్పవర్షము, సహస్రశృతి అనేటువంటి 7 పర్వతాలు ఉన్నాయి. 7 పర్వతాలు. తర్వాత అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహు, రజని, నంద, రాక అనేటువంటి 7 నదులు ఈ 7 ఖండాలలో ఈ 7 భాగాలలోనూ కూడా ప్రవహిస్తూ ఉన్నాయ్యా. ఈ 7 కూడా ఈ 7 పర్వతాల చేత కూడా విభజింపబడి ఉన్నాయి అని అక్కడ దేనిని ప్రియవ్రత మహారాజు కొడుకైనటువంటి యజ్ఞబాహు తన 7 కొడుకులకి పంచి ఇచ్చాడు ఆ సాల్మల ద్వీపాన్ని అని చెప్పిన తర్వాత అక్కడ ప్రజలు ఏమి ఆరాధిస్తారు, ఏం చేస్తారు అనేటువంటి విశేషాన్ని మనం రేపటి కార్యక్రమంలో చూద్దాం. ఇక్కడ సాల్మల ద్వీపంలో వేదమంత్ర స్వరూపాల కింద శ్రీహరిని ధ్యానిస్తారు అనేటువంటి విశేషాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.